6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శంకరపట్నం మండలానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను వలపని పట్టుకున్నారు. ఎర్రడవల్లికి చెందిన నవీన్ రావు తనకు సంబంధించిన భూమిని నాలా కన్వర్షన్ చేయాలని అడగగా దానికి సంబంధించి 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి నవీన్ రావు ఏసీబీ అధికారులను సంప్రదించి ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత సర్కార్ హయాంలో సమీకృత మార్కెట్లను తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా చూసుకుంటే ఈరోజు కరీంనగర్ పట్టణంలో 4 సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నగర మేయర్ సునీల్ రావు సమీకృత మార్కెట్లను పద్మానగర్లోని దాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఈ సమీకృత మార్కెట్ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఇదే సమీకృత మార్కెట్లో కిరాణా సామానే కాదు, మాంసం సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒకే చోట లభించే విధంగా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పద్మానగర్ సంబంధించిన సమీకృత మార్కెట్ పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో త్వరితగతిన దీన్ని ప్రారంభించాలనే నేపథ్యంలో జనవరి మొదటి వారంలో దీన్ని ప్రారంభిస్తామని, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని నగర మేయర్ ఈరోజు పరిశీలించి చెప్పినటువంటి పరిస్థితి.